अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद के इलाके बनलागुड़ा PNT कॉलोनी में मेपाल टाउन के विला नंबर 129 में डॉक्टर सबिता रोशन ने अपने ही शौहर विशाल का तेजधारी हथियार से मार के कत्ल कर दिया है। तफसीलात के मुताबिक इन दोनों की शादी 13 से 14 साल पहले हुई थी और इनको एक लड़का एक लड़की भी है। इन दोनों के बीच हमेशा लड़ाई झगड़े हुआ करते थे। घर में किचन में इस्तेमाल होने वाली चाकू लेकर अपने ही शौहर के सीने पे मारकर हमला करके कत्ल कर दिया। शौहर को फौरी ऑलिव हॉस्पिटल मुंतकिल कर दिया गया, जहां पर बाद महीना डॉक्टरों ने मुर्दा करार दिया गया। पुलिस ने एक केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। आइए देखते हैं हमारे नुमाइंदे अरबाज की ये रिपोर्ट। పోలీస్ స్టేషన్ పరిధిలో గల బండ్లగూడ ఏరియాలో ఉన్నటువంటి మ్యాపిల్ టౌన్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా నంబర్ 129లో నివసించే విశాల్ దివాన్ అనేటటువంటి 43 ఇయర్స్ వయసు ఉన్నటువంటి వ్యక్తి మర్డర్ కావడం జరిగింది. అతని భార్య అయినటువంటి సబీనా రోషన్ అనే ఆవిడ వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. ఈవిడ చాకుతో చెస్ట్ మీద పొడిచి చంపడం జరిగింది. దీనికి గల కారణం వీళ్ళ భార్యాభర్తలు గత 14-15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక పాప ఒక బాబు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఇద్దరు పలు సందర్భాలలో ఇద్దరు ఒకరినొకరు మనస్పర్ధలు రావడం, గొడవలు పడడం, ఫిజికల్గా ఒకరినొకరు కొట్లాడుకోవడం చాలా సందర్భాలలో జరిగినట్టుగా పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక నెల రోజుల క్రితము ఈ భర్త విశాల్ దివాన్ ఎవరైతే ఉన్నారో అతను ఈమెని ఫిజికల్గా కొట్టి గాయపరిచినట్లుగా ఆ నెల రోజుల నుంచి ఇద్దరి మధ్య మాటమంతి లేకుండా ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు. నిన్న రాత్రి ఆవిడ మద్యం ఎక్కువగా సేవించిన తర్వాత ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఆ గొడవను దృష్టిలో పెట్టుకొని ఇతను ఎప్పుడైనా తనను చంపేస్తాడనేటటువంటి కోపంతో ఆవిడ ఇంట్లో మటన్ చికెన్ కట్ చేసుకునేటటువంటి కత్తిని తీసుకొని అతని బెడ్రూమ్లోకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో చెస్ట్ మీద పొడవడం జరిగింది. ఆ పిల్లల సమక్షంలోనే జరగడం, అమ్మాయి అరుచుకుంటూ పక్కింటి వాళ్ళని లేపడంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అప్పటికే సివియర్ బ్లీడింగ్ అయిపోయి కింద పడిపోయినటువంటి అతన్ని వాళ్ళ కారులో తీసుకొని ఆలివ్ హాస్పిటల్ నానల్లాగా తీసుకుపోవడం జరిగింది. అక్కడ వెళ్తూ ఉండగానే మార్గం మధ్యలో అతడు చనిపోయినాడు. ఇటు విషయంలో భార్య అయినటువంటి ఆమె సబీనా రోషన్ని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈమెకు మెంటల్ స్టేటస్ కూడా సరిగా లేదని చెప్పి గత కొంతకాలంగా సైక్రియాటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చెప్తా ఉన్నారు. ఆ రికార్డ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఆమెను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు తరలించడం కూడా జరుగుతుంది. 302 IPC. A1 टाउनशिप की एक और नई पेशकश जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, BT रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।
खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।